భరణి తనుజ వీళ్ళిద్దరు బాండింగ్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ నిజంగా చూడటానికి ఈర్ష్య కలిగేలాగా ఉంటది. అలాంటిది ఒక్కసారిగా అంత ప్రేమ పెంచుకున్న భరణిపై తనుజ ఏకంగా ఎప్పుడు లేనట్టు సంచలన వ్యాఖ్యలు చేసింది లైవ్ లో. ఇదంతా కూడా అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇంతకీ తనుజ అంత ఎమోషనల్ అవడానికి ఏమైందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి, తనుజ రీతు ఇమాన్యుయల్ తో మాట్లాడుతూ నాను ఫుడ్ మానిటర్ గా తీసేశారు, కానీ నాకు బాధ లేదు, అది వాళ్ళిష్టం, కానీ మా నాన్న సపోర్ట్ చేసాడు చూడు, అది నన్ను చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు నాన్న నాకు అంత బాగా సపోర్ట్ చేస్తాడు కదా, ఎందుకు అలా సపోర్ట్ చేయలేదు ఇమ్ము, నాకు అర్థం కావట్లేదు, ఆవిడకి స్టాండ్ తీసుకొని నన్ను ఎందుకు ఇది చెయ్యలేదు అంటూ ఇమాన్యుయల్ కి చెప్తూ చాలా బాధపడుతుంది. అయితే ఇమాన్యుయల్ అయితే నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మీ నాన్న కదా, నువ్వు ఏం చేసినా సరే ఆయనకి ఇష్టమే, కానీ ఆయన దేనికోసం ఆగాడో ఏంటనేది ఒక్కసారి ఆలోచించు అంటూ ఇమాన్యుయల్ చెప్తున్నప్పటికీ తనుజ చాలా సెన్సిటివ్ కాబట్టి అది బాగా గుండెకి తీసేసుకుంది. అయితే ఈ విషయం విన్న భరణి దివ్య దగ్గర తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నిజంగా నేను తనుజ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు అంటే సంజన గారు పొద్దున్నుంచి తనుజని చాలా ఇబ్బంది పెట్టి చాలా ఎమోషనల్ కి గురి చేశారు. అక్కడ అంత సీన్ లేకపోయినా ఒక్క దోశ విషయంలో ఆమెను ఎంత బ్లైమ్ చేశారనేది నేను చూశాను. కాబట్టి అలాంటి తలనొప్పులు ఆమె పడకుండా, ఆమెనే కాదు ఆమె ఫుడ్ విషయంలో అందరినీ ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ బాధ ఆమెకి తెలియాలి. కాబట్టి అందుకే ఆమె గనక ఆ ఫుడ్ మానిటర్ అవుతే ఎలా ఉంటుంది సరదా అనేది చూపించడానికి మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దివ్య. కానీ తనుజ చాలా బాధపడిపోతుంది. నేను ఒక విషయం చెప్పనా, నేను తనుజకి ఎందుకు కనెక్ట్ అయ్యానో తెలీదు. నేను ఆమె మీద పెంచుకున్న ఎఫెక్షన్ అది మామూలు విషయం కాదు. ఒకవేళ నేను చూపిస్తున్నాను ప్రేమ, ఆమె నుంచి రావాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒకటే విషయం చెప్పనా, తనుజ చాలా ఎమోషనల్, ఒక్కొక్కసారి నన్ను మాటలు వదిలేస్తూ ఉంటది, కానీ తెలిసిన తర్వాత వస్తుంది కదా, చిన్న పిల్లే కదా, తనకేమి తెలియని మనస్తత్వం అంటూ ఊరుకుంటాను. నిజంగా లిటర్లీ నేను ఒక విషయం చెప్పాలి దివ్య, నేను భరణి లాగా అస్సలే ఇక్కడ లేను. నేను కరెక్ట్ గా అలా ఉన్నాను అంటే తనుజ అల్లుపోయి భయపడిపోయి ఆమె ఎలా అయిపోతుందో తెలుసా. కానీ ఒకటి చాలా బాధేస్తుంది దివ్య, ఎందుకంటే నేను హౌస్ లో ఎవరు మంచి అన్నా కోరుకుంటాను, కానీ అందరికంటే ఎక్కువ మంచి జరగాలని తనుజను మాత్రమే కోరుకుంటాను. అలాంటిది మా నాన్న ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడనేది ఒక్కసారన్నా ఆలోచించలేదు కదా, అదే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 22 రోజులు అవుతుంది. ఈ 22 రోజుల్లోని నాన్నని ఆప్యాయంగా పిలిచింది, మరి నాన్నని అర్థం చేసుకుంది ఇదేనా అంటూ దగ్గర అర్ధరాత్రి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే తనుజ ఎమోషనల్. అలాగే ఎవరినన్నా నా అనుకున్న వాళ్ళు తన్ని ఏమన్నా చిన్న విషయంలో ఇబ్బంది పెట్టినా ఆమె చాలా సెన్సిటివ్ గా తీసుకుంటది. తనుజది తప్పు కాదు, భరణిది తప్పు కాదు. మరి మొత్తానికి భరణి గారు తనుజ విషయంలో తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా, లేదంటే నాకు సపోర్ట్ చేసి తనుజని ఇది చేయడం రాంగ్ అంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.